హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాట్. బిగ్ బాస్ 8వ వారం నామినేషన్స్ అయితే ఓ రేంజ్లో జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే గత సీజన్ మాదిరిగానే ఈ సీజన్ కూడా ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హౌస్లోకి తీసుకొచ్చాడు బిగ్ బాస్. అంతేకాకుండా నామినేషన్స్ పవర్ కూడా మాజీ కంటెస్టెంట్ల చేతికి అప్పగించాడు. అండ్ ప్రియా, మర్యాద మనీష్, ఫ్లోరా షైని, దము శ్రీజ వీళ్ళందరూ హౌస్లోకి వచ్చి నామినేషన్స్ అయితే వేశారు. అయితే బిగ్ బాస్ సీజన్ 9లో కొత్త ట్విస్ట్లు జరుగుతున్నాయి. మరి ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ను మరోసారి హౌస్లోకి తీసుకొచ్చారు. హౌస్లోకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ లోపల ఉన్న హౌస్మేట్స్ను నామినేట్ చేశారు. ఈ క్రమంలో చాలా మాటల యుద్ధాలు జరిగాయి. ముఖ్యంగా శ్రీజ అండ్ మాధురి మధ్య అయితే ఓ రేంజ్లో రచ్చ జరిగింది అనుకోవాలి. కేవలం మాధురితో గొడవ పెట్టుకోవడానికే శ్రీజ హౌస్లోకి వచ్చినట్టుంది. మరి ఇక ఈ అమ్ముడు హౌస్లో చేరిన రచ్చ అంతా ఇంత కాదు. అయితే శ్రీజ తర్వాత భరణి కూడా హౌస్లోకి వచ్చాడు. భరణి మెయిన్ గేట్ నుంచి ఇలా ఎంటర్ అవ్వగానే దివ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకుంది. దీంతో భరణి అయ్యో అంటూ కాస్త ఇబ్బంది పడ్డాడు. భుజం బాగానే ఉందా అని అడిగితే బాగానే ఉందని బదిలిచ్చాడు. ఇమాన్యుయల్ని హద్దుకొని కట్టప్ప చంపేశావు కదా అమరేంద్ర బాహుబలిని అని. మహేంద్ర బాహుబలి వచ్చాడు కట్టప్ప, చలో గుడ్ గేమ్ ఇమాన్యుయల్, వెరీ గుడ్ గేమ్ అంటూ భరణి అయితే ఇమాన్యుయల్కి ఒక కాంప్లిమెంట్ లాగా ఇచ్చాడు అండ్ ఒక కౌంటర్ కూడా వేశాడు. అండ్ భరణి వచ్చి సంజన గారు మిమ్మల్ని నేను నామినేట్ చేస్తున్నాను అని, మీరు రూల్స్ మాట్లాడతారు కానీ మీరు బ్రేక్ చేస్తూ ఉంటారు అని చెప్పి భరణి అయితే సంజనని నామినేట్ చేశాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయితే బాగానే నడిచింది. నేను రెస్పెక్ట్ ఇచ్చానని ఆవిడ, ఇవ్వలేదని ఈయన. ఆ తర్వాత దివ్యకు కాకుండా నిఖిల్కు కత్తి ఇచ్చాడు భరణి వెళ్ళగానే కిచెన్లో దివ్య ఏడుపు స్టార్ట్ చేసింది. ఇమ్ము కూడా ఓదార్చాడనమాట. నెక్స్ట్ డే హౌస్లోకి భరణి అండ్ శ్రీజ రీఎంట్రీ ఇచ్చారు. భరణి, శ్రీజ హౌస్లోకి రావడంతో హౌస్మేట్స్ మధ్య పెద్ద చర్చ జరిగింది. 8వ వారం నామినేషన్లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. కళ్యాణ్, రాము, డిమోన్ పవన్, గౌరవ్, సంజన, తనూజ, మాధురి అండ్ రీతు చౌదరి వీళ్ళైతే లిస్ట్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత బయట ఫ్యాన్ బేస్ అయితే ఉంది, కానీ గౌరవ్కి కాస్త తక్కువగా ఉంది అండ్ మాధురికి కూడా తక్కువగానే ఉంది. అంతంత మాత్రమే ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. అయితే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ వారం కూడా తనూజ టాప్లోనే ఉంది. ఇక డిమోన్ పవన్, రీతు చౌదరి లాస్ట్లో ఉన్నారు. అలాగే మాధురికి కూడా ఓటింగ్ అనేది లాస్ట్లో ఉంది. ఈ ముగ్గురులో ఒకరు హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరికొన్ని రోజుల్లో ఈ ముగ్గురు నుంచి ఒక్కళ్ళు అయితే బయటకు వచ్చేస్తారనేది అయితే అర్థమవుతుంది. బట్ ఎవరు మీరు బయటికి పంపించేయాలనుకుంటున్నారు వాళ్ళ నేమ్ అయితే కామెంట్ చేయండి.